వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో ఖర్చులు, అలాగే షేప్ పట్టీలు, అలాగే హుక్ కాజా పట్టీలు ఎలా కుట్టాలో వివరంగా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత రెండు తీసుకొని ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉంచుకోవాలి. ముందుగా ఇలా మనం హుక్స్ ప్లేస్లో మిడిల్లో ఒక గీత గీసేసి దాని కిందికి ఖర్చు కోసం ఒక గీత గీసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి సరిగ్గా నిలువుగా ఒక గీత గీసేసుకుంటే అది మనకు ఖర్చు పార్ట్ అవుతుందన్నమాట. అలాగే ఇలా మనం సైడ్ల కుట్లది ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఈ మనం ఫ్రంట్ పార్ట్లో ఈ కుట్ల సైజును బట్టి మనము మన కొలత బ్లౌజ్ను బట్టి మనము ఖర్చు వెడల్పు పొడవు అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, కరెక్ట్ మిడిల్ పాయింట్ అనేది మూడుకి మధ్యలో ఎక్కడ వస్తుంది అనేది మనం చూసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూస్తున్న విధంగా చంకా ప్లేస్ నుంచి హుక్స్ ప్లేస్కి అలా మీకు ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనము ఖర్చులు ఎండ్ చేసే ప్లేస్కి మిగతా ఖర్చు ఎండ్ చేసే ప్లేస్కి ఖచ్చితంగా 2 ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట. 2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఈ మనం ఖర్చు పెట్టేది చంక పార్ట్లో కొద్దిగా, హుక్స్ పార్ట్లో కొద్దిగా, అలాగే కిందికి 1 ఇంచ్ ఉంటుంది. ఇలా మార్క్ వేసేసుకొని మిగతా ఇంకో పార్ట్ కూడా దానిపైన వేసేసుకొని ఈ మార్క్ అనేది దానిపైన పడేటట్టు నీట్గా ఇలా అత్తేసుకొని ఇలా చేస్తే ఏంటంటే రెండు సైడ్ల ఖర్చులు అనేటివి ఒకే ప్లేస్లో రావడానికి ఇలా ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. మనము దానికి వేరే వేరే మార్కులు వేసామనుకో రెండు సైడ్లో ఖర్చులు అనేటివి సమానంగా రావు. ఖచ్చితంగా ఇలా నేను వీడియోలో చూస్తున్న విధంగా ఒకదాని మీద ఇంకొకటి వేసి మార్క్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ వేసుకుంటేనే మనకు 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్ ఖర్చులు అనేటివి సమానంగా వస్తాయి. చూడండి, నేను ఈ వీడియోలో మీకు కుట్టి కూడా చూపిస్తున్నాను. ఈ కొలత బ్లౌజు, ఆది బ్లౌజు వీళ్ళకు సైడ్ నుంచి ఖర్చులు రాలేవు. అవి వాళ్ళకు వద్దన్నారు కాబట్టి నేను ఈ సైడ్ నుంచి కుట్ల నడుం చుట్టూలో నుంచి సైడ్ నుంచి ఇంకో ఖర్చు పెట్టలేదు. మీకు కావాలంటే అలా సైడ్ నుంచి ఖర్చు ఉన్న వాళ్ళది కూడా ఇంకో వీడియో తీసి చూపిస్తాను ఎలా కుట్టాలో. ఖచ్చితంగా మనకు దీంట్లో 3 ఖర్చులు వచ్చాయి కాబట్టి ఆ 3 ఖర్చుల గ్యాప్ అలాగే మిడిల్ పాయింట్ అనేది మీకు చూపించాను. అలాగే 4 ఖర్చులు వచ్చినా కానీ సేమ్ ఇంతే. ప్రతి ఖర్చు ఎండింగ్ పాయింట్ ఇంకొక ఖర్చు ఎండింగ్ పాయింట్కి 2 ఇంచెస్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. అదే చిన్న కొలత అంటే సన్నగా ఉన్న వాళ్ళ కొలతది వాళ్ళని బట్టి వాళ్ళ సైజుని బట్టి మనం మధ్యలో గ్యాప్ని డిసైడ్ చేసుకోవాలి. ఖర్చు ఎండింగ్ పాయింట్ ఇంకొక ఖర్చు ఎండింగ్ పాయింట్ అనేది 3కి సమానంగా ఉంటేనే చూడండి కరెక్ట్ వస్తుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. తర్వాత ఈ షేప్ బెల్ట్లు అందరూ పైనుంచి కుట్టేస్తారు, కానీ నేను మాత్రం ఇలా కుడతాను. చూడండి, ముందుగా ఈ లైనింగ్ పీసు సరిపోలేదు కాబట్టి నేను వేరే క్లాత్ ఇంకోటి తీసుకున్నాను కిందికి. ముందుగా మనం కింది సైడు కుట్టేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసి వెనక బందుకు వెనక సైడ్కి ఇంకో కుట్టు వేసుకుంటాను నేను ఎప్పుడైనా. ఇలా వేసుకొని తర్వాత షేప్ బెల్ట్ని వాటి పోగులు బయటకు రాకుండా ఎలా కుట్టాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా షేప్ బెల్ట్లు 2 సైడ్స్ పట్టుకొని చూడాలి, లేకపోతే రివర్స్ అయిపోతాయి అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఇలా నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా నిలువున చుట్టేసుకొని కుట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా 3 క్లాతులు అనేటివి ఒకే డాట్ దగ్గర వచ్చేటట్టు నేను వీడియోలో చూస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు
నా వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ హుక్స్ కాజా పట్టీలు కూడా ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఇంట్లోనే ఉండి మిషన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నా వీడియోలో ప్రతి ఒక్క పార్ట్ చూస్తే మీరు ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారు. నేను కూడా ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. ఎక్కడ బయటకు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు. చూడండి, ఇలా లోపల నుంచి తీసేసినాక దానిపైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. సో మనకు లోపలికి ఈ షేప్ పట్టీలు అనేటివి ఎక్కడ కూడా క్లాత్ అనేది బయటకు రాకుండా మనం లోపల నుంచే కుట్టేసినట్టు వస్తుంది. సో ఇది నీట్ ఫినిషింగ్ అన్నమాట, నీట్గా ఫినిషింగ్ అవుతుంది. ఇలా కుడితేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను. ఇంకో సైడ్ కూడా షేప్ పట్టీను మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ ఖర్చులు కుట్టేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్లను ఫ్రంట్ ఏదొస్తుంది బ్యాక్ ఏదొస్తుంది అనేది రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకదాని పక్కకు ఒకటి పెట్టేసుకొని, అలాగే ఈ షేప్ బెల్ట్లు కూడా ఒకదాని ఒకటి పక్కకు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. లేకపోతే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి రాకుండా బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలాంటి తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. నేను కుట్టినప్పుడు కూడా ఇలాంటి తప్పులు చాలాసార్లు జరిగాయి. కుట్లు విప్పేయడము, మళ్ళీ ఇదే చేయడము. సో మనము ముందే చూసుకోవాలి. ఏదైనా మనం తప్పులు జరగంది ఏది నేర్చుకోలేము. ఖచ్చితంగా మనం ఫ్రంట్ పార్ట్ రెండు ఇలా పెట్టేసుకొని షేప్ బెల్టులు కూడా ఖచ్చితంగా ఏది ఫ్రంట్ వస్తుంది ఏది దేనికి వస్తుంది అనేది చూసుకొని మాత్రమే మనం స్టార్ట్ చేయాలి కుట్టడము. ఈ కుట్టడం మిషన్ వర్క్ అనేది ఖచ్చితంగా మనకు ఏది కూడా మర్చిపోయినామంటే మొత్తం తప్పులు వచ్చేస్తుంది. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని కుడితేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మడత వేసుకొని నీట్గా ఒక కుట్టు పెట్టేసుకొని లోపల నుంచి తీసేసి మళ్ళీ దానిపై నుంచి ఒక కుట్టు వేసామంటే బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా మళ్ళీ దానిపై నుంచి కూడా ఇలా ఒక కుట్టు వేసేసుకున్నాను. తర్వాత మనకు హుక్స్ కాజా పట్టీలు, మనకు ఆది బ్లౌజ్, మనకు కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ని చూసుకొని హుక్స్ పట్టీలు కాజా పట్టీలు ఎట్ సైడ్ వస్తున్నాయో మనం చూసుకోవాలి. ఒక్కొక్కరికి హుక్స్ పట్టీలు ఒక సైడ్ ఉంటాయి, కాజా పట్టీలు ఇంకో సైడ్ ఉంటాయి. వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు హుక్స్ కాజా పట్టీలు ఎట్ సైడ్ ఉన్నాయో మనకిచ్చిన ఆది బ్లౌజ్ని చూసుకోవాలి. సో హుక్స్ పట్టీలు ఇటు సైడ్ వచ్చాయి. ఇదే బ్లౌజ్ పీస్లో నేను ఒక ముక్క తీసుకున్నాను. మనం బ్యాక్ సైడ్ గల్లా కట్ చేసిన పార్ట్ ఉంటుంది, ఇలా పొడుగా వస్తుందన్నమాట. దీన్ని కట్ చేసేసి హుక్స్ పట్టీలు మనం లోపలికి మలిచేసుకోవాలి. అలాగే కాజా పట్టీలు అనేటివి మనం బయటకు మలచాలి. హుక్స్ పట్టీల కోసం కొద్దిగానే వస్తుంది, కొద్దిగానే సరిపోతుంది. 1 ఇంచ్ అండ్ హాఫ్ సరిపోతుంది హుక్స్ పట్టీలకు. ఖచ్చితంగా మీ దగ్గర టేప్ ఉంటే కొలుచుకోండి. నేనైతే టేప్ లేకుండానే చెప్తాను, ఎందుకంటే నాకు బ్లౌజ్ కుట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను టేప్ లేకుండానే చెప్తున్నాను. 1 ఇంచ్ అండ్ హాఫ్ 2 ఇంచెస్ సరిపోతుంది హుక్స్ పట్టీలకు. 1/2 ఇంచ్ గ్యాప్ వదులుతూనే హుక్స్ పట్టీలను ఇలా ఫ్రంట్ సైడ్ కుట్టాలి. లోపలికి మలుచుతాం కాబట్టి ఫ్రంట్ సైడు కింది నుంచి హుక్స్ పట్టీలను ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకటి కట్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో కుట్టేయాల. ఇంకొక కుట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని లోపలికి మలిచేసుకొని గల్ల సైడ్ మనం ఎప్పుడైనా కరెక్ట్ సైజులో కట్ చేసుకోవద్దు. ఈ హుక్స్ పట్టీలైనా కాజా పట్టీలైనా మనము కరెక్ట్ ఇంతే అని కట్ చేయొద్దు ముందే. ఎందుకంటే మనము గల్ల పైకి క్రాస్ ఉంటుంది కదా,
ఆ క్రాస్లో క్లాత్ ఇంకెక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూస్తున్న విధంగా 1 ఇంచ్ కంటే తక్కువగా మలిపాను. కొంచెం మందంగా ఉంటేనే మనకు హుక్స్ అనేది గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా కొద్దిగా ఎక్కువనే క్లాత్ ఉంచేసుకొని తర్వాత లాస్ట్కి కట్ చేసుకోవాలి మిగతాది. హుక్స్ పట్టి లోపలికి మలిచేసాను. తర్వాత కాజా పట్టీ బ్యాక్ వెనక నుంచి ముందడికి వస్తుంది. హుక్స్ పట్టీలు ఏమో ముందు నుంచి వెనకకు వస్తాయి. ఈ విషయం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వెనక నుంచి సేమ్ 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఇలా ఒక నిలువున ఒక కుట్టు పెట్టేసుకొని దాన్ని ముందుకు మలిచి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే దృఢంగా ఉండడానికి, ఈజీగా వదులు కాకుండా ఉండడానికి ఆ క్లాత్ని మడిచి దానిపైన ఒక కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా కుడితేనే మనకు కుట్టు అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అలాగే వాళ్ళకు తొందరగా వదులుగా అవ్వదన్నమాట. గల్ల సైడు మనం చూసావా, నేను ఎక్కువ ఉంచుకున్నాను. ముందే మనం కరెక్ట్ సైజులో కట్ చేసేసుకోవద్దు. హుక్స్ పట్టి కాజా పట్టి గల్లకు కొద్దిగా ఎక్కువనే ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇది కూడా 1 ఇంచ్ కంటే తక్కువ ఇలా ఉంచేసుకొని, నేనైతే హుక్స్ పట్టి కాజాలు కుడతానన్నమాట. సో నేను ఇలా ఖర్చులు పెట్టుకోను. అలా ఖర్చులు పెడితే క్లాత్ పాడైపోతుంది. ఎప్పుడైనా మనం కాజాలు కుట్టుకోవాలి. ఖర్చులు పెడితే చాలామంది ఖర్చులు పెడతారు పని తగ్గిపోతుందని. అంతేగాని క్లాత్ మాత్రం పెకిలిపోతుంది, చినిగిపోతుంది కూడా. కాజాలు కుడితే ఒకవేళ కాజాలు స్ట్రాంగ్గా గట్టిగా కుట్టకపోతే ఊడిపోయినా మళ్ళీ కుట్టుకోవచ్చు. కానీ క్లాత్ పాడైపోతే మాత్రం మనం ఏం చేయలేము ఆ ప్లేస్లో. సో దారం తెగిపోయింది. ఇలా మిషన్ కుట్టే వాళ్ళకి ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఇలా కాజా పట్టీకి ఒకటే కుట్టు కాకుండా ఆ కాజాలు వచ్చే ప్లేస్లో ఇంకొక కుట్టు 1/2 ఇంచ్లో ఇంకా సగం అన్నమాట. కాజా వచ్చే ప్లేస్లో ఇలా 2 కుట్లు గ్యాప్ ఉంచుకొని కుట్టేసేయాలి. చూడండి, ఇలా హుక్స్ పట్టీలు, కాజా పట్టీలు, అలాగే షేప్ బెల్ట్లు, తర్వాత ఈ ఖర్చులు, ఫ్రంట్ పార్ట్ ఖర్చులు ఎలా కుట్టాలో ఈ వీడియోలో నేను మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్పేనా అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.